గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఈరోజు మార్కెట్ చూసినట్లయితే ఒకసారి ఇది మనకు ప్రీవియస్ క్లోజ్ అనేది 23,213లో అయితే ఓపెన్ మాత్రం మనకు 23,717లో ఓపెన్ అవ్వడం జరిగింది. ఓకే, ఇది మనకు చాలా హైలో ఏర్పడింది. ఇంతనే అన్న కూడా మనకు ఒక 150 పాయింట్స్ మీద హైలో ఓపెన్ అవ్వడం జరిగింది. ఇది మూమెంట్ ఏ విధంగా ఒకసారి చూద్దాం. చాలా దీంట్లో మనకు ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చాలా ఉన్నాయి ఈరోజు. దాన్ని బట్టి మీరు కొంచెం ఎనాలిసిస్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. చూసినట్లయితే మనకు 23,377లో ఓపెన్ అయింది కాబట్టి యాడ్ చేసుకున్న పి అనేది మనం ఈ 23,600 పి ఇది మనకు ఇక 30 మినిట్స్లో ఉంది కదా. ఒకసారి మనం 50 మినిట్స్లో పెట్టుకున్నట్లయితే ఇది మనకు ఈ విధంగా ఉంది. ఈ విధంగా ఉంది మార్కెట్. మనకు ఇక్కడ మార్కెట్ అనేది ఫస్ట్ ఒక 915 క్యాండిల్ అనేది మనకు 50 మినిట్స్లో ఇది ఈ విధంగా రావడం జరిగింది. తర్వాత నుండి 915 క్యాండిల్ అనేది మూమెంటం తీసుకుంది. ఓకేనా, ఇది ఎక్కడ తీసుకుంది, ఇది ఇంత దాకా వెళ్ళింది. ఓకేనా, ఇది మనము ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఇక్కడ ఉంది కదా 15 క్యాండిల్, ఇది ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది. ఇది ఈరోజు అయితే అంటే స్టార్టింగ్ ఏర్పడిన తర్వాత ఇది ఇక్కడ నుంచి ఇది మనకు సపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఇది మనకు ఈ 30 మినిట్స్లో పెట్టుకున్నట్లయితే మనకు మూమెంటం అనేది ఇక్కడది ఈ 950 నుంచి తీసుకున్నట్టుంది. ఇక్కడ నుంచి ఇక్కడ 31 తారీఖు నాడు 950 నుంచి ఉంది ఇక్కడ. ఓకే, ఈ విధంగా మనకు మూమెంటం తీసుకునేది ఇక్కడ వెళ్ళడం జరిగింది. ఓకే, ఇక్కడ ఇది మనకు 11:15 దాకా ఇది 11:45 దాకా పైకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చినా కూడా ఇక్కడ ఇది ఈ కింద ఈ 915 క్యాండిల్ లేదా ఇది అనుకోండి, ఇది ఇక్కడ నుంచి మళ్ళీ మూమెంట్ తీసుకొని ఓకే క్లోజింగ్ మాత్రం మనకు ఈ విధంగా జరిగింది. అంటే ఇక్కడ నుంచి మనకి ఇది మార్కెట్ అనేది మనకు డౌన్ సైడ్కి వచ్చింది ఇది ఆల్రెడీ. ఓకేనా, అదేవిధంగా ఒకసారి సిఈ కూడా అబ్జర్వ్ చేద్దాం. మనకు 23,000 సిఈ అనేది యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇది మామూలుగా ఇది కిందికి వచ్చింది. ఈ విధంగా కిందికి వచ్చిన తర్వాత మనం దీంట్లో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ కింద ఉందా ఈ 15 క్యాండిల్ ఇక్కడకి వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకుంది. మనం ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ నుంచి మనకు ఒక 915 క్యాండిల్, ఒక 945 క్యాండిల్, తర్వాత 1015 క్యాండిల్ గ్రీన్గా మారినట్లయితే ఇది మళ్ళీ మనం పైకి వెళ్తుంది అనుకుంటాం కదా. ఇక్కడ చూసినట్లయితే ఇది మనకు మధ్యలో గ్రీన్గా మారింది, కానీ ఇది చాలా ఇక్కడి నుంచి మూమెంటం లేదు. ఓకేనా, ఇక్కడ నుండి మనకు ఏర్పడి తర్వాత నెక్స్ట్ ఏర్పడే 945 క్యాండిల్ అనేది దీని మీద మనకు సపోర్ట్ తీసుకున్నట్టయితే ఇది ఇక్కడకి వచ్చేది. ఓకేనా, కాకపోతే ఇక్కడ మనకు మూమెంటం అనేది ఇక్కడ నుండి మనం సపోర్ట్ తీసుకుందాం అనుకుంటే ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకోక మళ్ళీ మార్కెట్ అనేది కింద ఉన్న ఈ 15 క్యాండిల్ దగ్గర వచ్చింది. ఎప్పుడైనా మనం గుర్తుంచుకోవాల్సింది ఈ పైనుంచి కిందికి వచ్చినప్పుడు ఈ కింద ఉన్న ఈ 15 క్యాండిల్ నుంచి మనకు సపోర్ట్ తీసుకుంటుంది. ఇది మొత్తం పక్కా గుర్తుంచుకోండి. అయితే దీంట్లో ఏం జరుగుతుందంటే ఇది సరే ఓకే ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని ఇది మళ్ళీ ఇక్కడ మనకు 915 దగ్గర ఉంది. ఎప్పుడైతే ఈ 10-15 క్యాండిల్ ఇది మనకు రెడ్గా మారినట్టే ఇది ఎప్పుడైతే రెడ్గా మారిందో తర్వాత ఈ 10:45 నుంచి మూమెంటం తీసుకున్నా కూడా ఇది మనకు ఈ 9:45 దాకానే వస్తుంది. అంతే, దీని బాడీ దాకా అంతగానో మించి పోదు ఇది. ఈ విషయం మీరు గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా ఈ విషయం అని. ఓకేనా, ఎప్పుడైతే ఈ 9:15 నుంచి 9:45 నుంచి వెళ్ళి ఇది ఈ 10:15 ఎప్పుడు గ్రీన్గా మారి పైకి వెళ్తుందో
అప్పుడు మాత్రం ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి తప్ప లేకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. అదొకటి. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది, తర్వాత పైకి వెళ్ళిన తర్వాత దీని కింద ఉన్న ఈ 15 క్యాండిల్ దగ్గర నుంచి మూమెంటం తీసుకుంది. అంటే మనకి ఇది మెయిన్ పి మనకు ఇది మనకి ఎక్స్పైర్ రోజు కాదు కాబట్టి ఇది మామూలు అప్పుడు ఇది ఏదైనా సరే ఇది దీని కింద ఉన్న ఈ 15 క్యాండిల్ దగ్గరికి అక్కడ నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఓకేనా, అదొకటి. ఆ తర్వాత ఇది చూడండి మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. ఆ తర్వాత పైకి వెళ్ళి ఇక్కడ దీని పక్కన 15 క్యాండిల్ ఉంది కానీ దీన్ని బ్రేక్ చేసింది. దీన్ని బ్రేక్ చేసిందంటే నెక్స్ట్ అనేది మళ్ళీ ఈ కింద ఉన్న ఈ 15 క్యాండిల్ దగ్గరికి వచ్చింది మళ్ళీ. ఆ తర్వాత ఇంతకుముందు ఎక్కడి నుంచి అయితే మూవ్మెంట్ అని తీసుకుందో మళ్ళీ అది ఇక్కడ ఒక 915 క్యాండిల్ ఒకటే ఉంది. ఇక్కడ 915 క్యాండిల్ ఉంది, 945 క్యాండిల్. ఈ రెండు క్యాండిల్ ఏర్పడినా కూడా ఈ కింద ఉన్న ఈ 15 క్యాండిల్ దగ్గర నుంచి వెళ్ళి మూవ్మెంట్ తీసుకొని పైకి వెళ్ళింది. ఓకే, దీంట్లో అబ్జర్వ్ చేయండి. దీంట్లో ఇది ఒక 915 క్యాండిల్, ఇది ఒక 945 క్యాండిల్, ఇది ఒక 1015 క్యాండిల్. ఆ తర్వాత ఇది ఒక 1015 క్యాండిల్, ఇది ఒక 1045 క్యాండిల్. ఇదైనా కూడా మనకు ఇంత క్యాండిల్స్ ఏర్పడినా కూడా ఈ కింద ఉన్న ఈ 15 క్యాండిల్ దగ్గర నుంచి మూవ్మెంట్ తీసుకొని మళ్ళీ మూవ్మెంట్ తీసుకుంది. ఓకేనా, ఎప్పుడైతే ఈ 945 క్యాండిల్ నుంచి మూవ్మెంట్ తీసుకుంటే మాత్రం పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే ఈ 945 క్యాండిల్ మనకు ఈ 1015 క్యాండిల్ అనేది ఎప్పుడైతే మనకు రెడ్గా మారి తర్వాత దాని కింద మనకు 1045 క్యాండిల్ కింద సపోర్ట్ తీసుకున్నట్టయితే ఇది ఇంతవరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. దీని ప్రభావం మనకు ఏ విధంగా ఉంటుంది, ఎక్స్పైరీ రోజు మామూలు అప్పుడు ఏ విధంగా ఉంటుందంటే ఇది ఇక్కడి నుంచి మనకు రిజెక్ట్ అయింది కదా, అయిన తర్వాత ఇది ఈ కిందికి ఇక్కడికి వచ్చినప్పుడు మ్యాక్సిమం అన్నీ మనకు మామూలు డేలో అన్నీ వస్తాయి, ఇక్కడ దాకా వస్తాయి. కాకపోతే ఎక్స్పైరీ రోజు ఆ విధంగా లేదు. అది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఓకేనా, కాల్ ఒకటి ఫస్ట్ చూద్దాం మనం. ఉదాహరణకు ఈ మనకు 350 మనకు ఏర్పడింది, మనకు 23,377 ఉండే కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్టయితే ఇది ఒక 915 క్యాండిల్, ఇది ఒక 945 క్యాండిల్ అప్పుడే ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇది తర్వాత మనకు మార్కెట్లో అది మనకు మెయిన్ పి అనేది ఎప్పుడు వచ్చింది, ఇది మనకు 1045కి వచ్చింది. కానీ 1045కి వచ్చేసరికి ఇది క్యాండిల్ అనేది దీన్ని క్లోజ్ చేసి మళ్ళీ మనకు గ్రీనిష్గా మారినా కూడా తర్వాత హైకి వెళ్ళినా కూడా ఇది మనకు రెసిస్టెన్స్గా పనిచేసేది జీరోగా మారిపోయింది. ఇది మనకు ఈ విషయం మీరు గుర్తుంచుకోవాలి. అంటే మనకు ప్రతిదీ మనకు ఎక్స్పైర్ అప్పుడు ఈ విధంగా మూమెంట్ అది ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడి నుంచి మూమెంటము తీసుకోవచ్చు. మనకు 10:59 టైం అయింది కదా, ఆ టైంలో తీసుకుంటే మళ్ళీ మూమెంట్ ఇక్కడ వస్తామంటే అది చాలా పొరపాటు. అది ఖచ్చితంగా ఇది మనకు మెయిన్ సి అనేది ఎక్స్పైర్ అప్పుడు ఎప్పుడైతే అది దాని దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుంటుందో మనకు 950 నుంచి అయినా సరే 945 నుంచి కన్నా ఎప్పుడైతే అది సపోర్ట్ తీసుకున్నప్పుడు మాత్రమే ఇవి సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి తప్ప లేకుంటే ఇది కింద దీని 15 క్యాండ్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఇది కూడా మనకు దానికన్నా ముందు టైంలో వచ్చింది కదా, ఇక్కడి బై చేసుకుంటే మాత్రం ఇదంతా లాస్ అవుతుంది. అది నేను చెప్పేది. ఎప్పుడైతే అది మనకు ఎప్పుడైతే తీసుకుందో మనకు ఇది కూడా తీసుకుంది. ఆ తర్వాత దీని మీద ఉన్న మళ్ళీ క్యాండిల్ నుంచి రెసిస్టెన్స్గా మరి ఇది జీరో కావాల్సింది కాబట్టి ఇది మరి జీరో అయిపోయింది. అంటే దీన్ని బ్రేక్ చేసిందంటే ఇది జీరో అవుతుంది అని అర్థం, అంతే. ఓకేనా, ఓకే. ఆ తర్వాత 300 సిఈ చూద్దాం. 300 సిఈ చూడండి, ఇది కూడా అంతే. ఇక్కడ చూడండి, ఇది చూడండి, ఇక్కడ మనకు ఇది ఒక 915 క్యాండిల్, ఇది ఒక 945 క్యాండిల్. మనకు 10:15కి వచ్చేసినాం ఆల్రెడీ. ఇక్కడ చూసినట్టయితే కరెక్ట్ చూస్తే మనకు 9:45కి వచ్చేసినాం ఇక్కడ మనకు. ఓకే, 10:15 క్యాండిల్ మళ్ళీ మీదికి వెళ్ళినా కూడా మళ్ళీ ఇది కిందికి రావడం జరిగింది. మళ్ళీ మూవ్మెంట్ అది తీసుకుంది, మళ్ళీ ఇక్కడ తర్వాత మళ్ళీ ఇక్కడ క్లోజ్ అయింది. ఇది ₹2 11 చూపిస్తుంది. ఇది మనకు ₹2 దాకా రావడం జరిగింది. ఇది అంటే ఇది కూడా లాసే మనకి ఇది. ఓకేనా, మనకి ఎప్పుడు వచ్చింది ఇది 9:45కి వచ్చింది. మళ్ళీ 10:15 క్యాండిల్ వచ్చింది. ఇక్కడ మూవ్మెంట్ తీసుకుంటారు, తీసుకోదు. ఇది మళ్ళీ మనకు ఖచ్చితంగా 11:15 మూవ్మెంట్ తీసుకుంది. అదే ఈ మూమెంట్. ఆ తర్వాత ఈ విధంగా మూమెంట్ వచ్చింది కిందికి. ఓకే, అంటే దాంట్లో ఎంత పెద్ద మూమెంట్ ఉన్నా కూడా అది ఇక్కడికి వెళ్ళినా కూడా
ఇది ఇంతవరకు అంతే దీని బార్డర్. ఎప్పుడైతే దీని బార్డర్ అనేది క్రాస్ చేసి కిందికి వచ్చినప్పుడు మళ్ళీ పైకి వెళ్తే మాత్రం మళ్ళీ ఇంతవరకు ఇయ్య, మళ్ళీ ఇంత పెరగదు ఇక దీన్ని బట్టి చూస్తే. ఓకే, అదేవిధంగా ఒకసారి మనం 250C చూద్దాం. ఒకసారి 250C చూద్దాం. మన 250C ఇది కిందికి వచ్చేసరికి ఇది మనకు ఇది చూడండి ఇక్కడ ఇది 32 రూపాయలకు వచ్చింది. ఇది 11, ఇది 10.45కి ఇక్కడ వచ్చింది. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది మనకు 9.45 దీని దగ్గర రాలేదు. ఈ 10.15 కూడా దీని దగ్గర రాలేదు. ఇది వచ్చింది ఎప్పుడు ఇది ఇక చూడండి, ఈ 10.45, ఈ 10.15 రాలేదు, 10.45 వచ్చింది. 10.45 కూడా దీన్ని బ్రేక్ చేసింది. మళ్ళీ ఇది 11.15 నుంచి వెళ్ళి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడది 11.15 ఇక్కడ నుంచి వెళ్ళి, అంటే ఇక్కడ నుంచి మూమెంటం తీసుకుంది, అంటే ఇది బ్రేక్ చేసింది మనకు. ఇది 30 రూపాయల నుంచి వెళ్ళి మళ్ళీ ఎప్పుడైతే దీని మీద మనకు సపోర్ట్ తీసుకుంటుందో మళ్ళీ ఇది విధంగా మూమెంటం వచ్చి ఇక్కడ రావడం జరిగింది 75 రూపాయల దాకా. అర్థమవుతుందా? ఇది ఇంపార్టెంట్ మనకి ఇది. అంతే తప్ప ఇక్కడ మనకు వచ్చింది కదా, ఇక్కడ మనకు ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకుందామంటే వర్కౌట్ కాదు. అది కూడా రావాలి, అది కూడా సపోర్ట్ తీసుకోవాలి మనకు. ఓకేనా? అది కూడా సపోర్ట్ తీసుకున్నప్పుడు మాత్రమే మనకు మూమెంటం ఉంటుంది తప్ప లేకపోతే మన ఇష్టం ఉన్నట్టు అది అక్కడ తీసుకుంటామంటే అది వర్కౌట్ కాదు. ఇది చూసినట్లయితే ఇది మనకు 31 రూపాయల నుంచి ఇది ఏకంగా ఖరాబ్ అయింది. ఇది 74 రూపాయలు పోయింది. ఓకేనా? అది మనకు ఈ మెయిన్స్ ఎప్పుడు వచ్చింది ఇది చూసారు. ఇది మనకు ఇది కూడా 10.45కి వచ్చింది కిందికి, కానీ దీన్ని బ్రేక్ చేయలేదు. మళ్ళీ దీని మీద సపోర్ట్ తీసుకుంది ఇక్కడ. ఇది చూడండి, ఈ 10.15, ఇది 15.15. ఈ సపోర్ట్ తీసుకున్నప్పుడు మాత్రమే మళ్ళీ ఇది మనకు దీని సపోర్ట్ తీసుకొని గ్రీన్ క్యాండిల్ గ్రీన్గా మారినప్పుడు మాత్రం ఇది మళ్ళీ ఇటువంటి రెడ్ క్యాండిల్ ఏర్పడిన కూడా బాధ లేదు. మళ్ళీ కిందికి వచ్చినా కూడా దీన్ని బ్రేక్ చేయనంత వరకు మన ప్రాబ్లం లేదు. ఇది మళ్ళీ ఇక్కడికి వెళ్ళడం జరిగింది ఇక్కడ. ఓకేనా? నేను అది చెప్తున్నా మెయిన్గా పాయింట్ దీంట్లో. ఓకే, ఆ తర్వాత 200C చూద్దాం. 200C చూడండి, ఇక్కడ ఇది ఒక 9.15 క్యాండిల్, ఇది రాలేదు. ఇది ఒక 9.45, ఇది కూడా దీని దగ్గర రాలేదు. ఓకే, ఇది ఒక 10.15, ఇది కూడా రాలేదు. ఇది మనకు సేమ్ అది మనకు ఈ విధంగా వచ్చింది. ఇది ఇక్కడ 62 రూపాయలు. ఓకేనా? ఎప్పుడైతే ఈ 10.15 నుంచి వెళ్ళి ఇది బ్రేక్ కిందకి వచ్చిందో ఇది ఇంతవరకు అనుకోవాలి అంతే. మనకు బాడీ 120 రూపాయలు అంతే. ఇది 66 రూపాయల నుంచి వెళ్ళి ఇది మనకు 120 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది. మెయిన్ నేను చెప్పే పాయింట్ దీంట్లో మీకు, అందుకే ఇంత వీడియోలు పోయిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఎక్స్పైర్ అప్ ఇదే విషయం మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే ఇది మనకు మెయిన్ పీ అనేది ఎక్కడి నుంచి సపోర్ట్ తీసుకుంటుందో అప్పుడు మాత్రమే అది అక్కడ నుండి పైకి వెళ్తుంది తప్ప మామూలు టైంలో మాత్రం అన్నీ సమానంగా వస్తాయి, ఇంచుమించు మనకు దగ్గరలో ఉంటాయి. కానీ ఎక్స్పైర్ అప్పుడు మాత్రం చాలా తేడా మనం చూసాం కదా, ఆ విధంగా తేడా ఉంటుంది. కాబట్టి చాలా ఆలోచించి మనం నిర్ణయం తీసుకోవాలి. ఓకేనా? ఆ తర్వాత ఈ పీఈలు చూద్దాం. మరోసారి పీఈ ఒకసారి చెక్ చేద్దాం. ఇది ఈ విధంగా ఇది మనకు 9.15 క్యాండిల్ ఉంచాలి. మనకు ఓకే, ఇక్కడ ఉంది 9.15 అంతా ఈ విధంగా మూమెంట్ తీసుకుందామని చెప్పాం కదా, పైకి వెళ్ళింది. అదేవిధంగా మనం యాడ్ చేసుకున్న పీఈలు కూడా ఒకసారి చూద్దాం. మనకు ఏర్పడింది మనకు 23,377 కాబట్టి ఒకసారి 400 పీఈ చూద్దాం. మనకు డౌన్ సైడ్ ఏర్పడింది కాబట్టి ఇది చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ నుండి ఇక్కడ, ఓకే, ఇక్కడ నుండి మనకు సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ నుంచి వెళ్ళి అదేమో ఇక్కడ నుంచి తీసుకుంది మనకు సపోర్టు. ఓకే, అది చూడండి, ఇక్కడ ఇది మన సపోర్ట్ లేదు. ఇక్కడ మనకి ఇక్కడ నుంచి అది అక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇది ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఇది సపోర్ట్ తీసుకొని ఈ విధంగా మూమెంటం తీసుకొని ఆ తర్వాత ఈ విధంగా పైకి వెళ్ళింది. అంటే మనకు మెయిన్గా ఏదైనా సరే మనం గుర్తుంచుకోవాల్సింది మనకు మెయిన్ పీ అనేది ఎట్లా బిహేవ్ చేస్తుంది,
దాన్ని బట్టి మనకు ఇవి డిజైన్ చేయబడతాయి. ఇవన్నీ రెసిస్టెన్స్లు, ఓకేనా. ఇవన్నీ మనం చూడలేము, ఇవంతా ఎంత అవసరం కూడా లేదు మనకు, ఓకేనా. దీని హై ఎక్కడ రాకుంది, ఇక్కడ టచ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత అది ఎప్పుడైతే 1150 నుంచి అది కిందికి డ్రాప్ అవ్వడం జరిగిందో ఇది కూడా కిందికి డ్రాప్ అవ్వడం జరిగింది ఇక్కడ రాక. ఓకే, ఇది మనకు 72 రూపాయలు ఉండేది, ఇది 150 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మళ్ళా 350p ఒకసారి చూద్దాం. 350p అనేది మనకు మంచి అవకాశం వచ్చింది. ఇది మనకు 38. ఇది కూడా మనం ఒకసారి 15 మినిట్స్ పెట్టుకున్నట్లయితే ఇది మనకు డబ్బులు కూడా చూపిస్తుంది. ఇది ఎప్పుడైతే ఒక 915 క్యాండిల్ ఏర్పడి తర్వాత ఇది మూమెంట్ అని తీసుకుందంటే ఇది పైకి వెళ్తే విషయం మనం చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. కానీ మనకి ఇట్లా ఈ విధంగా ఎగ్దమ్ ఇక్కడ ఉండాలి, ఇది 146 రూపాయల నుంచి ఇది 36 రూపాయలు వచ్చిందంటే ఇది మనం అక్కడ మనకు సిఈ కూడా సపోర్ట్ లేదు కాబట్టి చూసుకున్నట్లయితే మనం చూసాం ఇంతకుముందు సిఈ కూడా సపోర్ట్ లేదు కాబట్టి ఇది ఖచ్చితంగా బై చేసుకోవాలి ఇక్కడ మనం, ఓకేనా. ఇది 43 రూపాయలు ఉంచాలి, ఇది ఏకంగా ఇది 105 రూపాయలు రావడం జరిగింది, ఓకే. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మళ్ళీ మనకు 300p, ఇది 300p చూసుకున్నట్లయితే ఇది మనకు ఒక 915 క్యాండిల్, ఓకేనా. ఇది కూడా మనకు ఇది 20 రూపాయలు ఉంచాలి, ఇది మనకు హై ఇక్కడకి 40 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇది 60 రూపాయల దాకా వెళ్ళింది, ఇది కదా ఎగ్దమ్ విక్ 20 రూపాయలు ఉంచాలి. ఇది మనం ఇంతకుముందు ఒక వీడియో చెప్పుకున్నాం, ఎప్పుడైతే ఈ విధంగా కిందికి వచ్చినప్పుడు ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందని, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది ఇది, ఓకే. సపోర్ట్ తీసుకొని డైరెక్ట్ ఇది 60 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది ఇక్కడ నుంచి, ఓకే. తర్వాత ఇది 0 అయిపోయింది, ఓకే. ఆ తర్వాత చూసుకున్నట్టయితే 250 CE, ఇది చూడండి, ఇది ఒక 915 క్యాండిల్, ఇది ఒక 930 క్యాండిల్. మనం 30 మినిట్స్లో పెట్టుకున్నట్లయితే ఇదంతా రెడ్, ఓకే. గత 10-15కి ఇది మనకు మూమెంటం తీసుకుని ఇక్కడకి వచ్చింది. ఇది మనకు ఇక్కడ 10:45కి 10:45 క్యాండిల్ 8 రూపీస్ ఉంచాలి, ఇది ఇక్కడ రావడం జరిగింది. అదే మనం 50 మినిట్స్లో పెట్టుకున్నట్లయితే ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకుంది కదా, ఇది ఇక్కడ ఏర్పడి ఆ తర్వాత ఇది దీన్ని క్లోజ్ చేయడం జరిగింది. 11 రూపాయల నుంచి 21 రూపాయలు వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ మూమెంటం ఇది ఇక్కడకు వెళ్ళింది, తర్వాత 0 అయిపోయింది ఇది కూడా, ఓకే. అదేవిధంగా 200 CE, దీంట్లో అయితే ఏం ఉండదు మూమెంట్, వేస్టేజ్, ఇది చెప్పుకొని కూడా వేస్టేజ్, దీంట్లో ఏం లేదంతా, ఓకేనా. ఈ విధంగా ఉంటుంది ఫస్ట్ మన మార్కెట్. ముఖ్యంగా మాత్రం ఇదే గుర్తుంచుకోవాలి, ఎప్పుడైతే హైలో ఓపెన్ అయిన తర్వాత నేను చెప్తున్నా, ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే హైలో ఓపెన్ అయిన తర్వాత ఇది ఎప్పుడైతే దీని సపోర్ట్ అనేది 950, ఇది ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకోవాలి కానీ తీసుకోలేదు, ఓకే. ఇక్కడి నుంచి మనకు సపోర్ట్ తీసుకోవాలి కానీ తీసుకోకుండా మళ్ళీ పైకి వెళ్ళి ఆ తర్వాత దీని మీద ఉన్న ఈ 915 క్యాండిల్ నుంచి రిజెక్ట్ అయింది మన 50 మినిట్స్లో పెట్టుకున్నట్లయితే, ఓకేనా. ఆ తర్వాత దాని కింద ఉన్న నెక్స్ట్ సపోర్ట్ అనేది ఇదే 15 క్యాండిల్ ఇది, ఓకేనా. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఇది వచ్చినప్పుడు మాత్రమే అది వస్తుంది తప్ప అది మనం వచ్చినప్పుడు అది మనకి వెళ్ళింది కదా 15 దగ్గరికి, అక్కడి నుంచి బై చేసుకుంటుంటే మాత్రం మనం లాస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి గుర్తుంచుకోవాలనుకుంటున్నాను. తర్వాత గుడ్ నైట్.